రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చింది సిదా గుండెల్లో గుచ్చిందిరా. హాయ్ హలో నమస్తే, దిస్ ఈ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి 3D యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి క్యాప్కట్ అప్లికేషన్ అండ్ కైన్మాస్టర్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోకి కావాల్సిన మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను ఒక ఛానల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. సో ఛానల్ నేమ్ వచ్చేసి అరుణ krithi. సో ఒకసారి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో వస్తాను, ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఏ పిక్స్ అయితే ఎడిట్ చేసుకుంటామో ఆ పిక్స్ అన్నీ మనం లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ లైట్ రూమ్లో అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, క్రాప్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. క్రాప్లో ఇక్కడ 3 లేయర్స్ లాగా ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని 1:1 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది పర్ఫెక్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో దీన్ని మీరు రెమిని యాప్లో కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ లైట్ రూమ్లోనే చూపిస్తున్నాను. సో ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేయండి 87% వరకు. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను 65% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇవి చూడండి ఆల్రెడీ ఎన్హాన్స్ అయిపోయింది. సో స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో పర్ఫెక్ట్గా మనకు ఎన్హాన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా, జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేస్తున్నా. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోయిన తర్వాత మీరు బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు PSCCలో. సో బార్డర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ యాప్లో అయితే ఇంతే. సో ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ ఎడిట్ వచ్చేసి నేను క్యాప్కట్ అనే అప్లికేషన్లో అయితే చూపిస్తాను. సో క్యాప్కట్ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్యాప్కట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. సో ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ అయితే ఎలాగ కనిపిస్తుంది. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఫొటోస్ క్లిక్ చేయండి. సో నేను మీకు ఫొటోస్ కూడా ఇస్తాను, ట్రై చేస్తా ఇవ్వడానికి. సో ఇందాక మనం ఏదైతే లైట్ రూమ్లో చేసుకున్నామో దానికి నేను బార్డర్స్ వేసిన PSCCలో బార్డర్స్, అంటే ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసేస్తే మనకు బార్డర్స్ వస్తాయి కదా. సో అలా బార్డర్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో 5 పిక్స్. సో 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ 5 ఉంది కదా, సో యాడ్ 5 మీద క్లిక్ చేసేస్తున్నా. సో డైరెక్ట్ మనకు 5 పిక్స్ అనేది ఇలా స్క్వేర్ షేప్లో డైరెక్ట్ యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి ఎండింగ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి డిలీట్ అనేది చేసేసేయండి, ఎందుకంటే యాప్ అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ క్లిప్. సో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ 15 సెకండ్స్ వచ్చేసేస్తుంది వీడియో. సో ఇక్కడ చూడండి, ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద యానిమేషన్ అని చూపిస్తుంది. సో యానిమేషన్ క్లిక్ చేసినట్టయితే ఈ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఒకవేళ మీకు ఈ 3 ఆప్షన్స్ కనుక చూపించకపోతే మీరు VPN అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే టర్బో VPN అయితే యూజ్ చేశాను. సో ఆ VPN లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు VPN కనెక్ట్ చేయడం రాకపోతే యూట్యూబ్లో కూడా ఉంటుంది, హౌ టు కనెక్ట్ టు VPN అని. సో దాని త్రూ కూడా మీరు VPN అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ టైం మాత్రమే VPN కనెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది, తర్వాత అయితే ఏం రాదు. సో ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసేస్తున్నా. సో కాంబో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ది వచ్చేసి 3D కార్డ్ 1 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి. సో సెకండ్ పిక్ ఉంది కదా, సో కాంబో 3D కార్డ్ 2 రైట్ క్లిక్. సో థర్డ్ది వచ్చేసి యానిమేషన్ కాంబో 3D కార్డ్ 3 రైట్ క్లిక్. ఫోర్త్ది వచ్చేసి యానిమేషన్ కాంబో 3D కార్డ్ 4 రైట్ క్లిక్. సో ఫిఫ్త్ది వచ్చేసి యానిమేషన్ కాంబో 3D కార్డ్ 5. సో ఇలా లైన్గా సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ది ఇలా ఇటు సైడ్ ఫ్లిప్ అయిన తర్వాత సేమ్ సెకండ్ పిక్ అదే కంటిన్యూషన్లో వస్తుంది, థర్డ్ పిక్ కూడా సెకండ్ పిక్ కంటిన్యూషన్, అండ్ ఫోర్త్ది కూడా థర్డ్ దానికి కంటిన్యూషన్, అండ్ ఫిఫ్త్ది కూడా ఫోర్త్ దానికి కంటిన్యూషన్. సో ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీనికి మనం ఇంకా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది. సో నేను అది కైన్మాస్టర్లో చూపిస్తాను. సో ఇక్కడ పైన షేర్ సింబల్ క్లిక్ చేసి 60 FPS పెట్టేసి ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది.
సో ఎక్స్పోర్ట్ అయిన వీడియో నేను ఇప్పుడు డైరెక్ట్ కైన్ మాస్టర్కి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నా. సో కైన్ మాస్టర్లో నెక్స్ట్ ఎడిట్ అనేది చూపిస్తాను. సో అది కూడా పక్కా చేసుకోండి. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్. సో కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో మిడిల్లో కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 1:1 రేషియో తీసుకోండి. 16:9 కాదు, 1:1 తీసుకోవాలి. సో ఇంతకుముందు మనం ఏదైతే చేసామో అది మనకు కెమెరాలో సేవ్ అయిపోతుంది వీడియో. సో నేను ఆ వీడియో అయితే డైరెక్ట్ తీసుకుంటున్నా. సో తీసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, లిరిక్స్ వీడియో. సో అది మీరు ఏం చేసేస్తారంటే, సో చూడండి ఈ ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఎగ్జాక్ట్ డౌన్లో ఎగ్జాక్ట్ ఇంతే సైజులోనే పెట్టేసి ఇక్కడ చూడండి లేయర్ సింబల్ క్లిక్ చేసినట్టు బ్లెండింగ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వేరియస్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేసేయండి. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా లిరిక్స్ వస్తుంది. నేను కొంచెం ప్లే చేసి చూపిస్తాను అంతే. రెడ్డి గారి అమ్మాయిరా. సో ఇలా మనకు లిరిక్స్ విత్ సాంగ్ అయితే వస్తుంది. సో ఈ లిరిక్స్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇలా మనకు 15 సెకండ్స్, కరెక్ట్ 15 సెకండ్సే ఉంటుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, మనకు గ్యాలరీలోకి వీడియో అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.